వ్యాకరణ అభ్యాసం 10వ తరగతి హిందీ సబ్జెక్ట్. ఈ హిందీ సబ్జెక్ట్లో పార్ట్ 1లో అడగబోయే 1వ ప్రశ్న నుండి 12వ ప్రశ్న వరకు వ్యాకరణ అంశాల యొక్క ఉదాహరణల్ని మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. విద్యార్థులు, మీరు ఈ విషయాన్ని వింటున్నప్పుడు, వీడియో చూస్తున్నప్పుడు శ్రద్ధగా గమనించండి. వ్యాకరణ అభ్యాసాలకు సంబంధించి ప్రతి బిట్కి సంబంధించి 20 లేదా 25 ఉదాహరణలతో మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. సరే, నేను మీ మొహమ్మద్ తాహిర్ పాషా, స్కూల్ అసిస్టెంట్ హిందీ, జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల, సకినేటిపల్లి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, కోనసీమ జిల్లా. విద్యార్థులు, వీడియోలోకి ప్రవేశిద్దాం. మొదటి ప్రశ్న, తత్సం తద్భవ్ శబ్ద్. ఈ తత్సం తద్భవ్ శబ్ద్ అనేటువంటి ఉదాహరణల్ని మీ ముందుకు రాబోతున్నాయి. మొదట ఈ విధంగా వస్తుంది. ఇక్కడ తత్సం శబ్దులో ఇస్తే తద్భవ రూపంలో మార్చమని, తద్భవ రూపంలో వస్తే తత్సమ రూపాన్ని. మీకు ఒక వాక్యం ఇవ్వబడుతుంది. మొదట వాక్యంలో ఒక పదానికి అండర్లైన్ చేయబడి ఉంటుంది. అది తత్సం గాని తద్భవ్ గానే ఉంటుంది. అదే వాక్యానికి కొనసాగింపుగా రెండవ వాక్యం ఉంటుంది. ఆ వాక్యంలో అండర్లైన్ చేయబడిన ఆ పదం యొక్క తత్సమ లేదా తద్భవ శబ్దం ఉంటుంది. దాన్ని గుర్తించి వ్రాయడం. ఉదాహరణకి, కర్మ్ అనేది సంస్కృత పదం, అది హిందీలో కామ్. అలాగే వన్ అంటే అడవి, తద్భవ పదం హిందీ పదం బన్. విధంగా మీకు చెప్పుకుంటూ వెళ్తాను, మీరు స్పష్టంగా వినండి. మయూర్ మోర్, నృత్య నాచ్, అమూల్య అమోలక్, స్వర్ణ సోనా, జన్మ జనం, कृपा किरिपा, दीप दिया, श्रवण सावन, नाक नासिका, चंद्र चांद, कृषक किसान, सूर्य सूरज. मरा इंका కొన్ని ఉదాహరణలు. मनुष्य मनुज, भ्रमर भौरा, भक्त भगत, अक्षी आंख, मित्र मीत, ग्राम गांव, वारी बारी, अग्नि आग, बिंदु बूंद, घटा घड़ा, रत्न रतन, मृत्यु मौत, मौक्तिक मोती, पक्षी पंछी, लोक लोग, पूर्व